ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా రేషన్ కార్డులో జోడింపు, అదేవిధంగా తొలగింపు ఈ ప్రక్రియ అంతా వచ్చే నెలలో స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు ఈ నెలలో ఏప్రిల్ నెలలో కేవైసీ కంప్లీట్ చేస్తారంట. కేవైసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో చనిపోయిన వారు ఎంతమంది, అనర్హులు ఎంతమంది, ఇవన్నీ చూసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మే నెలలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రేషన్ కార్డులు జోడింపు, తొలగింపు, కొత్త రేషన్ కార్డులు ఇష్యూ ఇదంతా జరిగి చాలా కాలం అయింది. కాబట్టి నిజంగా ఇది మంచి నిర్ణయం, డౌట్ లేదు. అయితే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఒక మాట అనడం జరిగింది. రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి గారి లాగా బొమ్మలు వేయించుకోము అని చెప్పేసి. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు మీ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు జారీ చేశారు. ఆ రేషన్ కార్డుల్లో ఆయన బొమ్మ వేయించుకున్నారు. అది మీకు తెలుసో లేదో ఒకసారి చూడండి. ఎల్లో కార్డు ఉంటుంది, ఆయన బొమ్మతో పాటే ఉంటుంది, వెనకాల చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంటుంది. సో ఒకసారి మాట్లాడే ముందు అన్నీ చూసుకొని మాట్లాడితే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.